హలో స్టూడెంట్స్, రీసెంట్గా చూసినట్టయితే మనం లడఖ్లో -14 degrees టెంపరేచర్లో అక్కడ పీపుల్ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ పీపుల్ మరియు సోనం వాంగ్చుక్ గారు వీరందరూ కలిసి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ క్లాస్లో అసలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, అసలు ఈ సోనం వాంగ్చుక్ గారు అంటే ఎవరు, అంటే ఈ ప్రొటెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ సిక్స్త్ షెడ్యూల్ స్టేటస్. సిక్స్త్ షెడ్యూల్ స్టేటస్ అంటే ఏంటి, ఎందుకు లడఖ్ పీపుల్ ఈ స్టేటస్ను అడుగుతున్నారు, గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది, ఈ ఏరియాస్ మీద మనం ఇవాళ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ సోనం వాంగ్చుక్ గారు అంటే ఎవరు? ఈయన ఒక ఫేమస్ ఎడ్యుకేషనలిస్ట్, దాంతోపాటు క్లైమేట్ ఇంజనీర్ కూడా. క్లైమేట్ చేంజ్ కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐస్ స్తూపా అనేది ఒకటి క్రియేట్ చేశారు ఈయన. ఇది ఒక ఆర్టిఫిషియల్ గ్లేషియర్ అన్నమాట. దానితో పాటు ఈయన రామన్ మెక్సీ అవార్డ్ గ్రహీత కూడా. మనం చూసినట్టయితే చాలా మూవీస్లో ఈయన రిఫరెన్స్ మీద క్యారెక్టర్స్ రాయడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 Idiotsలో అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఈయన రిఫరెన్స్ని బేస్ చేసుకుని ఈయన నుంచి ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లడఖ్ యొక్క ప్రెసెంట్ ప్రొటెస్ట్కి రీజన్స్ చూద్దాం. ఫస్ట్ హిస్టారికల్గా చూసుకుంటే 2019 కన్నా ముందు ఏం జరిగింది? 2019 కన్నా ముందు లడఖ్ జమ్మూ కాశ్మీర్తో కలిపి ఉండేది. సో అప్పుడు లడఖ్ జమ్మూ కాశ్మీర్ లెజిస్లేచర్కి 6 రిప్రజెంటేటివ్స్ని పంపేదన్నమాట. జమ్మూ కాశ్మీర్లో ఏముండేది? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండేది, లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు ఉండేవి. లెజిస్లేటివ్ అసెంబ్లీకి 4 మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్కి 2 రిప్రజెంటేటివ్స్గా పంపేది. దీని ద్వారా లడఖ్ తన రిప్రజెంటేషన్ చూపించుకునేది. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఉండేది దాని ముందు? ఆర్టికల్ 35A కింద లడఖ్కి స్పెషల్ స్టేటస్ ఉండేది. దాంతోపాటు లడఖ్ అటానమస్ హిల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉండేది. దీని ద్వారా లడఖ్ అటానమీని ఎంజాయ్ చేసేది. ఇది 2019 కన్నా ముందు. 2019లో ఏం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది. సో ఆఫ్టర్ 2019 ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లెజిస్లేచర్ లేకుండా పోయింది. దాంతోపాటు లడఖ్ ఒక యూటీ అయింది. సో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ దీన్ని గవర్న్ చేస్తున్నారు అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్. సో లడఖ్కి రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. దాంతోపాటు లడఖ్ అటానమస్ హిల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అన్నాం కదా మనం, హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఈ కౌన్సిల్ యొక్క పవర్స్ కూడా తగ్గిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఆర్టికల్ 370 అండ్ 35Aని స్ట్రైక్ డౌన్ చేయడం వల్ల లడఖ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కూడా కోల్పోయింది. సో ఇప్పుడు ఏమైంది అంటే ఇండియాలో ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే 6th షెడ్యూల్ స్టేటస్ ఉంది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ట్రైబల్ స్టేట్స్ అన్నిటికీ 5th షెడ్యూల్ స్టేటస్ ఉంటుంది. ఇప్పుడు లడఖ్లోకి ల్యాండ్ కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం మైగ్రేషన్ అనేది ఎక్కువైంది. అంటే జనాభా ఎక్కువ వెళ్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది అక్కడ. దానివల్ల 2 ప్రాబ్లమ్స్. ఒకటి క్లైమేట్ ఇష్యూ. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో అక్కడ క్లైమేట్ ఇష్యూ అనేది వస్తుంది. అది కూడా ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ అయినటువంటి లడఖ్లో. నార్త్ ఇండియాలో మేజర్గా ఫ్లో అయ్యే రివర్స్ అన్నిటికీ సోర్స్ లడఖ్ దగ్గరే ఉంటుంది. సో ఇలాంటి ఏరియాలో ఈ ఫ్రెజైల్ ఎకోసిస్టంలో క్లైమేట్ ఇష్యూస్ కానీ పొల్యూషన్ కానీ వచ్చినప్పుడు అది ఓవరాల్గా చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే కల్చరల్ ఐడెంటిటీ. సో ఇప్పుడు ఎప్పుడైతే అవుట్ సైడర్స్ లడఖ్లోకి వస్తున్నారో లడఖ్ పీపుల్కి ఇంటర్నల్గా స్టార్ట్ అయింది ఏంటిది, వాళ్ళ రీజన్ ఎవరైనా అవుట్ సైడర్స్ కంట్రోల్ చేస్తారేమో అని. సో ఈ 2 ఇష్యూస్ చేత ఈ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ 6th షెడ్యూల్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ 6th షెడ్యూల్ అంటే ఏంటి? సర్టైన్ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్స్కి ఎంతో కొంత అటానమీ ఇస్తుంది 6th షెడ్యూల్. మనం చూసుకున్నట్టయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో 4 స్టేట్స్కి 6th షెడ్యూల్ ఉంది. ఏంటి అవి? అస్సాం, త్రిపుర, మేఘాలయ,
మిజోరాం. ఈ 4 స్టేట్స్లో అరౌండ్ 10 అటానమస్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఈ అటానమస్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ద్వారా ఈ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్ పాపులేషన్కి అటానమీ వస్తుంది. ఎందులో అటానమీ వస్తుంది? హెల్త్లో, పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్, ల్యాండ్ లాంటి వాటిల్లో వాళ్ళ సొంతంగా వారికి వారు లాస్ ఫ్రేమ్ చేసుకునే అటానమీ వస్తుంది. దీనివల్ల వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీని కాపాడుకోవచ్చు. సో ఇది 6th షెడ్యూల్ అంటే. కానీ లడఖ్కి ఎందుకు 6th షెడ్యూల్? ఆర్గ్యుమెంట్స్ చూద్దాము. లడఖ్కి ఫర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అగెన్స్ట్ ఆర్గ్యుమెంట్స్. ఎందుకు 6th షెడ్యూల్ స్టేటస్ అడుగుతున్నారు, ఎందుకు గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది? ఫస్ట్ ఫర్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఫర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది రిప్రజెంటేషన్ ఇష్యూస్. మనం ముందు స్లైడ్లో చూసినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ వల్ల, దాంతోపాటు ఆర్టికల్ 35A స్ట్రైక్ డౌన్ అవునప్పుడు లడఖ్ తన యొక్క రిప్రజెంటేషన్ని కోల్పోయింది. ఆ రిప్రజెంటేషన్ని, ఆ స్పెషల్ స్టేటస్ని తిరిగి ఇవ్వడానికి ఈ 6th షెడ్యూల్. నెక్స్ట్ ఇంకొకటి సెన్సిటివ్ బార్డర్స్. మనం లడఖ్ బార్డర్స్ చూసినట్టయితే ఈస్ట్ సైడ్ చైనా ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ పాకిస్తాన్ ఉంటుంది. మనకి పాకిస్తాన్తో రెగ్యులర్గా ఇండో పాకిస్తాన్ టెన్షన్స్ ఉంటాయి. రీసెంట్గా చైనాతో కూడా PLAతో మనకి స్టాండ్ ఆఫ్స్ ఉన్నాయి. ఇలాంటి సెన్సిటివ్ రీజన్స్లో లోకల్ పాపులేషన్ యొక్క మద్దతు లేకుండా ఏదైనా డెవలప్మెంట్ కానీ చేసినప్పుడు స్ట్రాటజికల్లీ సెక్యూరిటీ పరంగా కన్సర్న్స్ అండ్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకొకటి చూసినట్టయితే కల్చరల్ ఐడెంటిటీ కాపాడుకోవడం కోసం. మనం చూసాం కదా 6th షెడ్యూల్ మెయిన్ ఆబ్జెక్టివే అక్కడ ఉన్న ట్రైబల్స్ కల్చరల్ ఐడెంటిటీ కాపాడుకోవడం కోసం. వాళ్ళ ఎలా కాపాడుకుంటారు? కొంత అటానమీ ఇస్తారు. దాని ద్వారా వాళ్ళు లాస్ చేసుకోగలుగుతారు ఆ సబ్జెక్ట్స్లో. అప్పుడు వాళ్ళకి కల్చరల్ ఐడెంటిటీని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది ఇంకొక రీజన్. ఎందుకు గవర్నమెంట్ దీనికి ఎగనెస్ట్గా ఉంది? ఫస్ట్ చూసుకున్నట్టయితే లీగల్ హర్డల్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్తుంది అంటే 6th షెడ్యూల్ అనేది ఓన్లీ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి మాత్రమే ఇవ్వాలి అని మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది. సో ఎప్పుడైతే లడఖ్ని ఇంక్లూడ్ చేయాల్సి వస్తుందో దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడం అనేది లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్తుంది. అది లీగల్ హర్డిల్స్. ఇంకొకటి ఏంటి? ఎకనామిక్ డెవలప్మెంట్. ఎప్పుడైతే ఈ లడఖ్ యూటీగా ఉందో ఇప్పుడు మనకి ల్యాండ్ యూజ్లో కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ హర్డల్స్ ఏమీ లేవు, రెస్ట్రిక్షన్స్ ఏమీ ప్లేస్ చేసి లేవు. అంటే ఉన్నా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఒకవేళ 6th షెడ్యూల్ ఏరియాలో ఉంటే ఈ సర్టైన్ ఏరియాస్లో ఇది మాత్రమే చేయాలి, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ప్లేస్ చేయడం వల్ల వచ్చిన ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ని హిండర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లడఖ్ స్ట్రాటజికల్గా మరియు క్లైమేటిక్గా సిగ్నిఫికెంట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ అనేది అవసరం. ఎందుకు? ఆ మేనేజ్మెంట్ చేయడానికి. ఎట్ ద సేమ్ టైం ఏదైనా సెక్యూరిటీ రిస్క్ పోస్ట్ చేసినప్పుడు మిలిటరీకి, పారామిలిటరీకి, లోకల్ గవర్నమెంట్స్కి వీటన్నిటికీ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఉండాలంటే క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ ఎంతో అవసరం. ఈ క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉండడం వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ పైనుంచి లెఫ్టినెంట్ గవర్నర్ని అపాయింట్మెంట్ చేసి ఆయన గవర్న్ చేయడం వల్ల ఏర్పడుతుంది. నార్మల్గా 6th షెడ్యూల్ ఉంటే కష్టం అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇవి ఆర్గ్యుమెంట్ ఎగనెస్ట్. సో ఇన్ జనరల్గా ఒక ఏరియాని మనం సేఫ్ గార్డ్ చేయాలి అనుకుంటే అక్కడ లోకల్ రిప్రజెంటేషన్ని, లోకల్ ఇంట్రెస్ట్ని, లోకల్ పార్టిసిపేషన్ని, లోకల్ వాయిస్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పరిగణలోకి తీసుకొని వాళ్ళని డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే డెమోక్రసీ అనేది గ్రాస్ రూట్స్ దాకా వెళ్తుంది. దానితో పాటు స్ట్రాటజికల్గా కూడా మనం ఆ ఏరియాని కాపాడుకోగలుగుతాము. థ్యాంక్ యూ.